హాయ్ ఫ్రెండ్స్. మనం ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిన కారణంగా మన ఛానల్లో ఈ రోజు నుంచి తెలంగాణకు సంబంధించిన జీకే క్వశ్చన్స్, తెలంగాణ చరిత్ర, తెలంగాణ యొక్క జియోగ్రఫీ, తెలంగాణలో ముఖ్యమైన విషయాలు ప్రతి ఒక్కటి ఈ, తెలుసుకుందాం. మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క విషయం తెలంగాణ అఫీషియల్ వెబ్సైట్ నుంచి సేకరించిన వివరాల ప్రకారమే చెప్పుకోవడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని అప్డేట్స్ కోసం డీకే స్టడీ వరల్డ్ ఛానల్ని ఆదరిస్తారని నేను అనుకుంటున్నాను. ఆల్రెడీ మన ఛానల్లో తెలంగాణ యొక్క జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ జాబ్ క్యాలెండర్ షెడ్యూల్కి అనుగుణంగా ప్రతి ఒక్కరూ ప్రిపేర్ అవ్వగలరని కోరుతున్నాము. అదేవిధంగా మన డీకే స్టడీ వరల్డ్ ఛానల్ తరఫున మీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ మనము ఈ తెలంగాణ గురించి ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాము. ఆల్రెడీ మీకు తెలిసే జూన్ 2, 2024 నాడు మన తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో 29వ రాష్ట్రంగా ఆవిర్భవించింది. ముఖ్యంగా భాష ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుతో ప్రధానంగా తెలుగు భాష మాట్లాడే ప్రాంతం ఆంధ్ర రాష్ట్రంతో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడింది. మన తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్తో కలవడానికి గల ముఖ్య కారణం మనం తర్వాత చాప్టర్లో చెప్పుకుందాం. తెలంగాణ అవతరణ దినోత్సవం జూన్ 2, 2014. అలాగే ముఖ్య పట్టణం క్యాపిటల్ సిటీ హైదరాబాదు. మొత్తం తెలంగాణలో 33 జిల్లాలు ఉన్నాయి. 33 జిల్లాలుగా పెంచడం జరిగింది కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ప్రస్తుత గవర్నర్ ఈ నెలలోనే, ఆగస్టు నెలలోనే జిష్ణుదేవ్ వర్మ గవర్నర్గా ఎన్నుకోబడడం జరిగింది. ముఖ్యమంత్రి మన యనమల రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ 9వ తారీఖున తెలంగాణ 2వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అలాగే తెలంగాణ శాసనసభలో మొత్తం 119 సీట్లు ఉన్నాయి అసెంబ్లీలో. అలాగే లోక్సభ నియోజకవర్గాలు తెలంగాణలో 17 సీట్లు ఉన్నాయి. తెలంగాణ యొక్క హైకోర్టు హైదరాబాద్లోనే ఉంది. ఇవే కాకుండా మన తెలంగాణలో మొత్తం రెవెన్యూ డివిజన్లు 74 ఉన్నాయి. అదేవిధంగా మొత్తం తెలంగాణలోని మున్సిపల్ కార్పొరేషన్లు 13 ఉన్నాయి. అలాగే రెవెన్యూ మండళ్ళు 612 ఉన్నాయి రెవెన్యూ మండళ్ళు. అలాగే తెలంగాణ యొక్క విస్తీర్ణం ఎంత అంటే 1,12,077 కిలోమీటర్లు. టోటల్ విస్తీర్ణం 1,12,077 కిలోమీటర్లు. ఇది చదరపు మైళ్ళల్లో కొలిస్తే 43,273 చదరపు మైళ్ళు వస్తుంది. మొత్తం భారతదేశంలో 12వ ర్యాంక్ ఉంది విస్తీర్ణంలో తెలంగాణ. అలాగే తెలంగాణ యొక్క జనాభా 2024ది లేటెస్ట్ది ఇంకా కాలేదు, జనాభా లెక్కలు కాలేదు. కాకపోతే 2024 లెక్కల ప్రకారం 3,83,17,000 ఉంది అని అంచనా. యాక్చువల్గా చివరిసారిగా 2011లో జనాభా లెక్కలు జరిగాయి. ఆ లెక్కల ప్రకారం మన తెలంగాణ యొక్క పాపులేషన్ 3,50,04,000గా ఉంది. జనాభా ర్యాంకింగ్లో కూడా 12వ ర్యాంక్ ఉంది. జనసాంద్రత ప్రతి కిలోమీటర్కి 312 మంది చొప్పున ఉంటున్నారు. అదే చదరపు మైల్కి 810 చొప్పున ఉంటున్నారు. ఇది 2024 లెక్కల ప్రకారం. ఇందులో అందాద పురుషుల యొక్క పాపులేషన్ 1,76,12,000గా ఉంది. మహిళల జనాభా 1,73,00,000.
92,000 ఉంది. ఒక అంచనా ప్రకారం 2000. ఇది నేను చెప్పబోయేది ఇప్పుడు ఈ లెక్కలు 2011 లెక్కల ప్రకారం. అలాగే సెక్స్ రేషియో 988, అంటే ఆడ మొగ నిష్పత్తి. ఇది ప్రీవియస్గా అంటే 2001 నుండి 2010 వరకు గ్రోత్ రేట్ ఎంత ఉంది అంటే 13.58% మంది జనాభా పెరగడం జరిగింది 2001 నుంచి 2010కి. ఇక్కడ ముఖ్యంగా రూరల్ పాపులేషన్ ఎంత ఉంది? 2,13,95,000గా ఉంది. అదేవిధంగా అర్బన్ పాపులేషన్ 1,36,09,000గా ఉంది. అర్బన్ పాపులేషన్ అంటే రూరల్ అంటే గ్రామీణ ప్రాంతం, అర్బన్ అంటే పట్టణ ప్రాంతం. మరియు అక్షరాస్యత ఎంత ఉందంటే 66.54% అక్షరాస్యత. పురుషుల యొక్క అక్షరాస్యత ఎంత అంటే 75.04, మరియు మహిళల అక్షరాస్యత 57.99%. గుర్తుపెట్టుకోండి, ఇది పురుషుల అక్షరాస్యత 75.4, ఇది మహిళల అక్షరాస్యత 57.99. ఇది 2011 లెక్కల ప్రకారం. నేను చెప్పిన ఇవి మాత్రమే 2024 లెక్కల ప్రకారం. ఇవి మాత్రమే, మిగతా అన్ని 2011 లెక్కల ప్రకారం ఇవి అన్ని లెక్కలు చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, మన తెలంగాణ రాష్ట్ర జీడిపి 2023-24కి మొత్తం 14,64,000 కోట్లకు చేరుకుంది 2023-24 లెక్కల ప్రకారం. తలసరి ఆదాయం 3,47,229కి చేరుకుంది. ఇది మనకి తెలంగాణ వచ్చిన కొత్తలో 2014-15లో 1,24,104గా ఉండేది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం అక్షరాస్యత 66.646%. మరియు తెలంగాణ యొక్క అధికార భాషలు తెలుగు, ఉర్దూ. అదేవిధంగా మన తెలంగాణలో వచ్చిన కొత్తలో 2014-15లో తెలంగాణ యొక్క అప్పులు 72,658 కోట్ల నుండి 2023-24లో 6,71,757కు చేరుకున్నాయి తెలంగాణ యొక్క అప్పులు. అలాగే తెలంగాణ యొక్క చిహ్నాలు ముఖ్యంగా చిన్నగా ఒక్కొక్క క్వశ్చన్ ఇందులో నుంచి అడగడం జరుగుతుంది. ఈజీ క్వశ్చన్లు అయినా కానీ అనుకుంటాం, కానీ కంపల్సరీ ఇవి తెలుసుకోవడం ముఖ్యం. మరియు ఈ గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ ఇవి అన్నీ తెలిసే. సో మరొకసారి మనం తెలుసుకుందాం. తెలంగాణ యొక్క ఎంబ్లెమ్ చిహ్నాలు కాకతీయ కళాతోరణం మరియు చార్మినార్. తెలంగాణ యొక్క సాంగ్ రీసెంట్లీ చేంజ్ చేయడం జరిగింది. తెలంగాణ యొక్క సాంగ్ జయ జయ హే జయ తెలంగాణ జనని జయ కేతనం. ఇది అందశ్రీ రచించడం జరిగింది. అందశ్రీ. మరియు తెలంగాణ లాంగ్వేజ్ తెలుగు, ఉర్దూ. తెలంగాణ బర్డ్ పాలపిట్ట, తెలంగాణ ఫ్లవర్ తంగేడు పువ్వు, తెలంగాణ ఫ్రూట్ మామిడి, తెలంగాణ చెట్టు జమ్మి చెట్టు. తెలంగాణలో ఉన్న ముఖ్యమైన నదులు గోదావరి, కృష్ణ, మంజీరా, మూసి ముఖ్యమైన నదులుగా మనం పేర్కొంటున్నాము. తెలంగాణ యొక్క ఆట కబడ్డీ స్పోర్ట్. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చెప్పుకోబోయే ఇవన్నీ కూడా బేసిక్స్. ఇవన్నీ మీకు కూడా తెలుసు, కాకపోతే ఈ బేసిక్స్ కాబట్టి ఇవన్నీ చెప్పాల్సి ఉంటుంది. మళ్ళీ మనం డీప్గా వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రం యొక్క సరిహద్దులు. ఉత్తరాన మహారాష్ట్ర ఉంది.
మహారాష్ట్రన ఉత్తరాన, దక్షిణాన ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమ ప్రాంతం. దక్షిణాన ఇటు ఆంధ్రప్రదేశ్ వస్తుంది, ఇటు రాయలసీమ వస్తుంది. అంటే ఒకటే ప్రదేశం, కాకపోతే మనం ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతానికి డైరెక్ట్గా ఇట్లాంటి వెళ్ళొచ్చు కదా, మీకు అందరికీ తెలుసు. ఇట్లాంటి ఆంధ్రప్రదేశ్ కోస్తా ఆంధ్ర ప్రాంతానికి వెళ్తాం. మరియు అలాగే పశ్చిమాన కర్ణాటక రాష్ట్రం ఉంది, ఇలా వస్తుంది. సరిహద్దు తూర్పున ఆంధ్రప్రదేశ్లోని కోస్తా ఆంధ్ర ప్రాంతం వరకు విస్తరించి ఉంది ఇలా. మరియు ఇక్కడ ఛత్తీస్గఢ్ ఉంటుంది. తెలంగాణలోని ముఖ్యమైన దేవాలయాలు, ముఖ్యమైన అంటే చాలా ముఖ్యమైనవి అన్నట్టు. ఇవి మనం వీటి గురించి మాట్లాడుకుంటే ఆలంపూర్లోని 5వ శక్తిపీఠం ఆలంపూర్లో ఉంది. అలాగే మల్దకల్లో శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఉంది మల్దకల్ ఇప్పుడు ప్రస్తుతం గద్వాల్ డిస్టిక్లో ఉంది, జోగులాంబ గద్వాల్. అలాగే గద్వాల్ నుంచి ఈ టెంపుల్ 18 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇంతకు పూర్వం ఈ జోగులాంబ గద్వాల్ డిస్టిక్ అనేది మహబూబ్ నగర్ నుంచి వేరు చేయడం జరిగింది. అలాగే భద్రాచలంలో శ్రీ సీతారాముల దేవస్థాలయం ఉంది, భద్రాచలం ఖమ్మం డిస్టిక్లో ఉంది. అలాగే బాసరలో జ్ఞాన సరస్వతి దేవాలయం ప్రస్తుతం నిర్మల్ జిల్లాలో ఉంది, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా. యాదగిరిగుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, అలాగే వేములవాడలో శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం, మెదక్లో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చర్చి, అతిపెద్ద చర్చి మన తెలంగాణలోని ముఖ్యమైన దేవాలయాలు. ఫ్రెండ్స్, మనకు తెలంగాణకు ఇప్పుడు తెలంగాణ అని పేరు ఎలా వచ్చింది అని ముఖ్యంగా చెప్పుకుంటే, ముఖ్యంగా మన కాకతీయుల కాలంలోకి వెళ్ళాల్సి ఉంటుంది. కాకతీయ కాలంలో త్రిలింగ దేశం అని పిలువబడే ఈ ట్రయాంగిల్ షేపు ముఖ్యంగా తెలుగు మాట్లాడే కాకతీయుల దేశం అని అంటారు. ఇదంతా కూడా తెలుగు మాట్లాడే ప్రజల యొక్క ప్రాంతము. దేశం అంటే అర్థం ఆనెం కూడా వస్తుంది. అలాగే తెలుగు ప్లస్ ఆనెం కలిపి తెలంగాణగా కాలక్రమంలో తెలంగాణగా మారడం జరిగింది. అదే కాకతీయులు పాలించిన కాళేశ్వరం నుండి ఇటు శ్రీశైలం, ఇటు ద్రాక్షారామం, ఈ 3 కలిపి త్రిలింగ దేశం అని ఆ కాలంలో పిలిచేవారు, కాకతీయుల కాలంలో. సో ఇది ఫ్రెండ్స్ ఈ తెలంగాణ యొక్క ముఖ్యమైన సమాచారం, అంటే బేసిక్స్. సో మనం నెక్స్ట్ వీడియోలో తెలంగాణ గురించి కొద్దిగా డీప్గా వెళ్దాము. చరిత్ర గురించి కానీ, భౌగోళిక పరిస్థితులు కానీ అలా తెలుసుకుందాము. అవి కూడా బేసిక్సే. సో బేసిక్స్ తెలుసుకున్న తర్వాత మనం ముందు డీప్గా వెళ్ళడం జరుగుతుంది. సో ఇది వీడియో మీకు నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి దయచేసి. మరిన్ని వీడియోల కోసం మీకోసం తయారు చేస్తూనే ఉంటాం మేము. చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్, మీరు ఒక మంచి జాబ్ కొట్టగలరని నేను ఆశిస్తున్నాను. అలాగే ఈ వీడియో చివరి వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు.